అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు హైమా టాక్స్. నేను ఇవాల్టి వీడియోలో నిమజ్జనం గురించి అడిగిన కొన్ని డౌట్స్ని క్లారిటీ ఇస్తూ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఎందుకంటే మనం ఏదైనా పూజ చేసుకున్నాక తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసేస్తామేమో, పొరపాటు చేస్తామేమో నిమజ్జనం అనే దాంట్లో, ఉద్వాసం దాంట్లో అనేది చాలామందికి సందేహాలు వచ్చి చాలా డౌట్స్ అనేవి అడుగుతున్నారు కదా. వాటన్నిటి కూడా క్లారిటీ ఇస్తున్నాను. నేను ఆల్మోస్ట్ రిప్లై అయితే వెంటనే ఇస్తున్నాను. ఒకవేళ నేను ఏదైనా చూడటం లేట్ అయితే కనుక మీ కామెంటు మీకు ఆ పని ఆగకూడదు కాబట్టి ఒక్కసారి వీడియో ద్వారా మీ డౌట్స్ అనేవి ఇక్కడ తీరుస్తూ ఒక వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఉద్వాసన ఎవరైతే చెప్పలేదో, నిమజ్జనం చేయలేదో వాళ్ళందరికీ ఈ వీడియో పూర్తిగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక ఫాస్ట్గా డౌట్స్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా వచ్చేసి ఈవినింగ్ కూడా చేయవచ్చా నిమజ్జనం అని అడుగుతున్నారు. అసలు నిమజ్జనం అంటే ఏంటంటే ఒక అతిథిని, అంటే స్వామివారిని మన ఇంటికి పిలిచి ఆవాహనం చేసి ఆసనం వేసి అన్ని ఉపచారాలతో స్వామివారికి పూజ చేశాము అని అంటే ఆయన మన ఇంట్లో ఉన్నట్టే. మరి ఆయన ఉంచుకొని ప్రతిరోజు కూడా ధూపదీపాలు, నైవేద్యాలు అన్నీ చేసేంత శక్తి మనకు ఉండదు కాబట్టి ఆయనకి మనం ఇంట్లో ఉంచుకొని ఎన్ని రోజులైతే పూజ చేయగలుగుతామో చేసి ఆ తర్వాత స్వామివారిని పంపించేసి, అంటే నిమజ్జనం చేసి మళ్ళీ మనం పూజ చేసినప్పుడు రమ్మని ఉద్వాసన చెప్తూ ఉంటాం. అయితే ఆ ఉద్వాసన ఎలా చెప్పాలి, ఉద్వాసన మంత్రం ఏమిటి, ఎలా కదిలించాలి పూజాపీఠాన్ని, నిమజ్జనం ఎలా చేయాలి ఒక వీడియోని నేను పూర్తిగా అప్లోడ్ చేస్తున్నాను. ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. ఒక్కసారి ఆ ఉద్వాసన మంత్రం కోసం చూడండి. అయితే ఈ ఉద్వాసన చెప్పిన తర్వాత నిమజ్జనం ఏ సమయంలో చేయాలని చాలామందికి సందేహం. అయితే ఉద్వాసన ముందుగా చెప్పే ముందు రాత్రులు లెక్కేసుకోవాలా, రోజు లెక్కేసుకోవాలా అనేది చాలామందికి సందేహం. మొదటిగా నవరాత్రులు, గణేష నవరాత్రులు అంటాం కాబట్టి కొంతమంది రాత్రులు లెక్కేసుకుంటూ ఉంటారు. ఎన్ని రాత్రులు అయితే గడుస్తాయో బేస్ సంఖ్యలో ఆ మరుసటి రోజు ఉద్వాసన చెప్పే పద్ధతి కొంతమంది ఫాలో అవుతుంటారు. కొంతమంది నవరాత్రులు చూడకుండా నిండు 3 రోజులు చేసుకొని, లేదా 3వ రోజు, 5వ రోజు అలా చూసుకొని 7వ రోజు, 9, 11 ఇలా బేసి రోజుల్లో చూసుకొని ఆ రోజు ఉదయం ఉద్వాసన చెప్తూ ఉంటాం. ఎలా చేసినా పర్లేదు, రోజులు లెక్కేసుకోవచ్చు లేదా నవరాత్రులు రాత్రులు కూడా లెక్కేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు 3 రోజులు చేయాలి అని అంటే, 3వ రోజు చేయాలి అంటే నిమజ్జనం మనం వినాయక చవితి రోజు మరుసటి రోజు చేసి 3వ రోజు నిమజ్జనం చేస్తుంటాం. లేదా 5వ రోజు, 7వ రోజు, 9, 11 ఇలా నిమజ్జనం చేస్తూ ఉంటాం. రాత్రులు చూసేవాళ్ళైతే కనుక 3 రాత్రులు అయిన తర్వాత 4వ రోజు పొద్దున ఉద్వాసన చెప్తారు. 5 రోజులు ఉంచుకోవాలనుకుంటే 5 రాత్రులు గడిచిన తర్వాత 6వ రోజు ఉదయం ఉద్వాసన చెప్తారు. ఇలా గడిచినప్పుడు ఉద్వాసన చెప్పే రోజు మంగళ శుక్రవారాలు ఉంటే మాత్రం ఉద్వాసన చెప్పకండి. ఏదైనా మన ఇంట్లో ఒక పండగ చేసుకున్నామంటే మన ఇంట్లోంచి శుభకరంగా చేసుకున్న స్వామివారిని మంగళ శుక్రవారాలు మన ఇంట్లోంచి పంపం కాబట్టి మంగళ శుక్రవారాల్లో నిమజ్జనం చేయకండి. ఇంకా విడి రోజుల్లో చేసుకోవచ్చు. అయితే చాలామంది షష్ఠి తిథి అని, అష్టమి తిథి అని, ఇలా నవమి తిథి అని ఇలా భయపడుతున్నారు. ఎప్పుడూ కూడా నిమజ్జనానికి తిథులు మనం చూసుకోనక్కర్లేదు. రోజులు చూసుకోవచ్చు లేదా ఈ విధంగా రాత్రులు లెక్కేసుకొని చేసుకోవచ్చు. మంగళ శుక్రవారాలు కాకుండా ఉంటే చాలు. కాబట్టి ఆ రోజు ఏ తిథి అయినా కూడా పర్లేదు, నిమజ్జనం అనేది చేసుకోవచ్చు. ఉద్వాసన చెప్పి స్వామివారి పూజాపీఠాన్ని కదపచ్చు. ఎందుకు నిమజ్జనం కూడా చేస్తున్నాము అని అంటే ఆ భగవంతుడిని ఉంచుకొని రోజు కూడా పూజించి నైవేద్యాలు పెట్టేంత శక్తి మనకు ఉండదు కాబట్టి స్వామివారి మళ్ళీ మనం పూజ చేసినప్పుడు రమ్మని చెప్తూ, ఇప్పుడు పూజ చేసుకున్నందుకు ఎటువంటి పొరపాట్లు దొల్లినా తమ బిడ్డగా అనుకుని క్షమించమని స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ తర్వాత నిమజ్జనం చేసి మళ్ళీ పూజ చేసినప్పుడు రమ్మంటాం. అందుకని ఉద్వాసన మంత్రం చెప్పిన తర్వాత యథాస్థానం శ్రీ మహాగణాధిపతే నమః యథాస్థానం ఉద్వాసయామి పునరాగమనాయ చ అంటాం. అంటే నేను పూజ చేసినప్పుడు మళ్ళీ రాయ్యా నేను పిలిచినప్పుడు అని స్వామివారికి విన్నవించుకుంటాం అనమాట. అందుకని ఉద్వాసన చెప్పాలి ఏదైనా పూజ చేసుకున్నాక, పీఠం పెట్టాక అని అంటారు. కాబట్టి ఉద్వాసన అనేది మీరు ఉదయం చెప్పేసుకొని, మరి నిమజ్జనాలు ఈవినింగ్ చేయొచ్చా లేకపోతే ఉద్వాసన చెప్పిన వెంటనే చేసేయాలా అనుకుంటున్నారు. కాదు, ఉద్వాసన మీరు రాత్రుల్లా రోజులా లెక్కేసుకొని చేసుకుంటారు కదా. మంగళ శుక్రవారం కాకుండా ఏ రోజైనా చేసుకోవచ్చు. అయితే చేసుకునేటప్పుడు ఉదయం మరొకసారి నేను మీకు ఆ వీడియో చూస్తే పూర్తిగా అర్థమవుతుంది ఉద్వాసన ఎలా చేయాలనేది. దీపం పెట్టి మళ్ళీ పునఃపూజ స్వామివారికి చేసుకొని అప్పుడు ఆ ఉద్వాసన మంత్రంతో ఉద్వాసన చెప్పి, ఇక్కడ నేను మరొకసారి ఆ మంత్రం ఇస్తానులేండి, ఇక్కడ కూడా చూడండి స్క్రీన్ మీద. ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ ఉద్వాసన చెప్పి ఆ తర్వాత స్వామివారిని దీపం ఉండంగానే కదిలిస్తాం. అప్పుడు ఏంటంటే మనం పూజ అంతా చేసుకున్నాం, మళ్ళీ పునఃపూజ చేసాం, నైవేద్యం పెట్టాం, ఆయన్ని ఆ మంత్రం ద్వారా మళ్ళీ నేను పూజ చేసినప్పుడు రాయా అని పిలుస్తున్నాం. కాబట్టి అంతటితో ఆ బొమ్మలో ఉన్న దైవశక్తి కూడా పక్కకి పోతుందన్నమాట. కాబట్టి ఆ తర్వాత స్వామివారిని నిమజ్జనం చేయొచ్చు. అయితే పసుపు వినాయకుడిని పెట్టుకుంటే నిమజ్జనం చేయాలా, ఉద్వాసన మంత్రం చెప్పాలా అంటే ఇక్కడ నేను ఇచ్చిన మంత్రం ఉంది కదండి, ఆ మంత్రాన్ని చెప్తూ ఒక 3 సార్లు చెప్పండి లేదా ఒక్కసారి చెప్పండి. ఆ మంత్రాన్ని చెప్తూ ఇలా 3 సార్లు ఎత్తి కింద పెట్టడమే కదా. సో మీరు మట్టి విగ్రహానికి అలాగే ఈ పసుపు వినాయకుడికి ఇద్దరిని కదిలించాలి. ఆ మంత్రం చెప్తున్నప్పుడు ఇద్దరిని 3 సార్లు కదపడం అంటే పెద్ద టైం పట్టదు కాబట్టి ఆ మంత్రాన్ని నెమ్మదిగా చదువుకుంటూ 3 సార్లు పసుపు వినాయకుడిని ఎత్తి కింద పెట్టడం, మట్టి వినాయకుడిని ఎత్తి కింద పెట్టడం సరిపోతుంది. మీకు ఆ మంత్రం టైం అనేది సరిపోతుంది. సో మీరు పసుపు వినాయకుడికి, మట్టి వినాయకుడిని రెండింటిని కలపాలి.
కదిపి ఉద్వాసన చెప్పి నిమజ్జనం చేసుకోవాలి. అయితే పసుపు వినాయకుడిని ఏం చేస్తామంటే ఒక గ్లాస్ వాటర్లో కలిపేసేసి ఆ వాటర్ని ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో ఎవరు తొక్కని ప్లేస్లో పోస్తాము. వినాయక చవితికి మాత్రం తులసి పత్రాన్ని వాడతాం కాబట్టి విడిగా తులసి పత్రం వినాయకుడికి పెట్టము, వినాయకుడి దగ్గర తులసిని కూడా ఉంచాం. కానీ వినాయక చవితికి మాత్రం తులసి పత్రాన్ని 21 పత్రాల్లో వాడతాం కనుక ఇప్పుడు పెట్టిన వినాయకుడిని మాత్రం తులసి చెట్టు దగ్గరైనా పోయొచ్చు, లేదా వేరే ఏ చెట్టు దగ్గరైనా పోసుకోండి. అదే మట్టి వినాయకుడిని అయితే ఇంట్లో నిమజ్జనం చేయొచ్చు, లేదా బయట ఎవరైనా పందిళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టేస్తుంటారు విగ్రహాన్ని, పత్రిని. అలా చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక మంగళ శుక్రవారాలే మీ ఇంట్లోంచి స్వామివారిని బయటికి పంపకండి, పూజ చేసిన విగ్రహం కాబట్టి. మిగతా ఏ రోజైనా మీరు ఉద్వాసన ఎప్పుడైతే చెప్తారో ఆ రోజు ఉదయం పూట, మరి రాత్రిళ్ళు కాకుండా మీరు తీసుకెళ్ళి ఏదైనా పందిరి దగ్గర చక్కగా ఆ వినాయకుని విగ్రహం ఇచ్చేయచ్చు. వాళ్ళు ఆ పెద్ద విగ్రహంతో పాటు మిగతా మనం లాంటి వాళ్ళు ఇచ్చిన అన్ని విగ్రహాలను కూడా తీసుకెళ్ళి వాళ్ళు ఏ చెరువులోనో, నదిలోనో, సముద్రాలను నిమజ్జనం చేస్తారు కాబట్టి సరిపోతుంది. అందరం మనమే డైరెక్ట్గా నిమజ్జనం చేయలేం కాబట్టి అందుకని సులువుగా ఇంట్లోనే ఒక బేసిన్ కానీ టబ్ కానీ పెట్టుకొని నేను ఆ ఉద్వాసన వీళ్ళు చూపించాను. ఆ విధంగా నిమజ్జన మనమే చేసుకుంటే ఆ మట్టిలో కూడా ఒక ట్రీ కానీ ఒక ప్లాంట్ కానీ వేసుకుంటే స్వామివారిది కాబట్టి మనకు కూడా గుర్తుగా ఉంటుంది, మన చేతులతో మనమే నిమజ్జనం చేసుకున్నట్టు అవుతుంది. దీపం ఉండగా ఉద్వాసన చెప్పాలా, దీపం కొండెక్కాక కాదు, దీపం కొండెక్కాక కాదు, దీపారాధన ఉండగానే మనం ఏదైనా స్వామివారికి చేస్తూ ఉంటాం కదా పూజలు. కాబట్టి దీపం ఉండంగానే స్వామివారికి పునఃపూజ చేసుకుని దీపధూపాలు చూపించి బెల్లం ముక్క ఏదైనా నైవేద్యం పెట్టి అప్పుడే ఉద్వాసన మంత్రంతో ఉద్వాసన చెప్పేసి స్వామివారిని పూజాపీఠాన్ని కదిపేసి అలా ఉండండి. ఒక 10 నిమిషాల తర్వాత మనకి దీపం కొండెక్కు. ఆ దీపం కొండెక్కిన తర్వాత మీరు స్వామివారిని అన్నీ కదిలించి అక్కడి నుంచి సర్దేయచ్చు, పత్రంతా సర్దుకోవచ్చు. స్వామివారిని ఒక పక్కగా పెట్టుకొని మీరు ఇంట్లో నిమజ్జనం చేసుకుంటారా, లేదా బయట అయితే ఇస్తారా, ఎక్కడైనా పందిరి దగ్గర పెద్ద వినాయకుడి దగ్గర చూసుకొని ఇచ్చుకోండి. అయితే ఇచ్చేటప్పుడు మంగళ శుక్రవారాలు కాకుండా ఇంట్లోంచి బయటకు తీసుకువెళ్ళండి, సరిపోతుంది. వెడ్నెస్డే చేయొచ్చా, లేకపోతే అష్టమి తిథి చేయొచ్చా, ఇలా ఏమి సంబంధం లేదండి. రోజులు లేదా రాత్రులు లెక్కేసుకుని మీకు ఎలా వీలుంటే అలా చేయండి. ఒక మంగళ శుక్రవారాలు కాకుండా బుధవారం అయినా చేయొచ్చు, అష్టమి తిథి అయినా చేయొచ్చు, మనకి అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదండి. అయితే ఇంకోటి ఏంటంటే మనకి వచ్చేసి ముఖ్యంగా వస్తున్న డౌట్ ఏంటంటే ఈవినింగ్ ఏ టైంలో చేయాలండి. సహజంగా మనం ఇంట్లో చేసుకుంటే ఏంటంటే 3 to 5:30 లోపల ఈవినింగ్ చేసుకోవచ్చు, లేదా మళ్ళీ కొంచెం 7 దాటిన తర్వాతనే చేసుకోండి. ఈవినింగ్ 6-6:30 ఏంటంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అమ్మవారు రావాలని లైట్లు వేసి మనం వెలుగును చూపిస్తూ ఉంటాం. ఆ టైంలో ఇలాంటివి చేయకుండా మళ్ళీ 7 దాటాక చేసుకోండి, లేదా ఈవినింగ్ 3 నుంచి 5:30 లోపల చేసుకోండి. ఇవి ఇంట్లో మనం పాటించగలిగే సమయాలు కాబట్టి. అయితే బయట పందిళ్ళ దగ్గర చూడండి, వాళ్ళు స్వామివారిని ఊరేగిస్తూ తీసుకెళ్లేసరికి అర్ధరాత్రులు కూడా నిమజ్జనం చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి సమయం అనేది ఉండదు. వాళ్ళు వెళ్ళే ట్రాఫిక్లో వెళ్ళిన దాన్ని బట్టి గణేష విగ్రహాలు ఉన్నదాన్ని బట్టి వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. కానీ ఇంట్లో మన చేతులతో మనం చేసుకునే వెసులుబాటు, పని, టైం ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు ఈ టైమింగ్స్ ఫాలో అవటం అనేది మంచిది. అయితే 3 రోజులు, 5, 7, 9 రోజులు ఇంట్లో ఉంచుకోవచ్చా అంటే ఉంచుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ స్వామివారు మన ఇంట్లో ఉన్నారంటే 2 పూట్ల పూజ, దీపం, ధూపం, ఏదో ఒకటి పండో, పాలో, బెల్లం ముక్కో, ఏదైనా వండో, ఏదో ఒక నైవేద్యం మాత్రం 2 పూట్ల పెట్టాలి ఉద్వాసన చెప్పే వరకు. ఇవి మేము పాటించగలము, ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే స్వామివారిని ఉంచుకోండి. అయితే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆడవాళ్ళకు ఉండే పీరియడ్ ప్రాబ్లమ్స్ వల్ల సహజంగా ఇలా ఉంచుకునే ముందు ఇవన్నీ ముందుగానే ఆలోచించుకొని స్వామివారిని ఉంచుకోండి. అయితే ఆడవాళ్ళకు ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల పీరియడ్స్ అవి ఇర్రెగ్యులర్ అవ్వచ్చు, అవని టైంకి కూడా మనకి ఆ డేట్ వచ్చేయచ్చు. అటువంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆ కాసేపు దూరంగా ఉండి, ఒకవేళ మంగళ శుక్రవారాలు వచ్చాయనుకోండి, మీరు ముట్టుకోకుండా దూరంగా ఉండండి. ఇంట్లో ఎవరైతే ఉంటారో మగవారు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా చేయొచ్చు, వాళ్ళ చేతైనా కొంచెం ఇవి చేయించి కదిలించి తీసేయండి. అయితే మంగళ శుక్రవారం కాకుండా ఆ ఒక్క పూట మీరు దూరంగా ఉండి జాగ్రత్తగా స్వామివారిని కదిలించి నిమజ్జనం అనేది చేసేయమనండి, లేదా బయట ఎక్కడైనా పందిరి దగ్గర ఇచ్చేయమనండి. మరి పాల వెల్లికి కట్టిన పండ్లు అవి ఏం చేయాలి అని అడుగుతున్నారు. అవన్నీ కూడా మనం తినే పదార్థాలు, అవన్నీ ఆరోగ్యం కలగడానికి సీజనల్ వైజ్ ఫ్రూట్స్ అన్నీ కూడా మనం పాల వెల్లి కడుతూ ఉంటాం కాబట్టి అవి తినగలిగే ఉన్నంత వరకు కూడా అవన్నీ ప్రసాదంగా తినండి, ఎవరికైనా పంచిపెట్టండి. కానీ కొన్ని ఏంటంటే మనం పాల వెల్లి కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు, పత్రి కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు కొంచెం గట్టిగా ఉన్న పళ్ళు అంటే మారేడుకాయ కానీ, సీతాఫలం గట్టిగా ఉన్నవి కానీ, ఇలా కొన్ని పళ్ళు అనేవి చాలా ఇదిగా ఉంటాయి. అటువంటివి తినలేని ఉన్నప్పుడు పత్రితో పాటు అవి కూడా నీటిలో కలిపేసేయండి. అయితే ఎక్కడైనా మీరు పెద్ద విగ్రహం దగ్గరికి మీ వినాయకుని తీసుకెళ్ళి ఇస్తున్నప్పుడైతే కనుక వట్టికి ఇవ్వకుండా ఏదైనా దక్షిణతో వాళ్ళకి ఇస్తే కనుక అది చాలా మంచిదని చెప్తారు. అది మీకు ఇష్టం ఉంటే ఫాలో అవ్వండి. ఇవ్వండి ఎక్కువగా కూడా నిమజ్జనం గురించి వచ్చిన సందేహాలు. నాకు తెలిసి ఈ వీడియో చూస్తే మీకు ఏ డౌట్స్ రావని అనుకుంటున్నాను. మేబీ ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే కనుక నన్ను కింద కామెంట్ సెక్షన్ అడగండి. నాకు తెలిసినంత వరకు మీకు క్లారిటీ అనేది ఇస్తాను. పొరపాటు ఎక్కడ చేస్తామో, దోషం ఎక్కడ చేస్తామనే భయం అందరికీ ఉంటుంది కాబట్టి నాకు తెలిసినంతవరకు ఈ వివరాలను మీకు తెలియజేశాను.
ఇక అఖండ దీపాన్ని దగ్గరికి వస్తే ఉద్వాసన చెప్పే వరకు అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళు అది వెలుగుతూ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఉద్వాసన చెప్పేసాక కూడా ఇంకా అఖండ దీపం వెలుగుతూనే ఉందండి, నూనె ఉంది అని అనుకుంటే ఏం పర్లేదు, దేవుడికి పెట్టింది కాబట్టి మామూలు దీపారాధన కొండెక్కిన తర్వాత మీరు ఉద్వాసన చెప్పేస్తారు కదా, దేవుని పక్కన పెట్టేయండి. ఆ దీపారాధన అలాగే వెలగనియండి, మీ అంతటా మీరు కొండెక్కేలాగా చేయకండి. ఆ దీపాన్ని తీసుకువెళ్ళి మీరు ఎక్కడైనా పూజా మందిరంలో పెట్టచ్చు, బయట ఎక్కడైనా కృష్ణుడు కానీ తులసం దగ్గర కూడా ఆ దీపం పెట్టచ్చు. దీపం అనేది శుభకార్యానికి మంచిది కాబట్టి ఇలా అఖండ దీపం అనేది అది వెలుగుతూ ఉండనివ్వండి, నూనె అయిపోయే వరకు వెలగనివ్వండి, ఏం పర్లేదు. మీరు ఈలోపు నిమజ్జనం అది కూడా చేసుకోవచ్చు, దానికి ఏం సంబంధం లేదనమాట. మీరందరూ కూడా చక్కగా ఆ స్వామివారి నిమజ్జనంతో పూర్తి చేస్తూ ఈ వినాయక చవితి వ్రత ఫలితాన్ని పూర్తిగా పొందాలని కోరుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.